గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఇటు తెలంగాణలో నేనే చెప్తున్నా, మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం అయితే స్టార్ట్ అయినాక మాట్లాడదాం. ఒక నిమిషం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని టీడీపీతో కలిసి టీఆర్ఎస్ మీద ఎంత పోరాటం చేసినా టీఆర్ఎస్ బీజేపీని లెక్క చేయనట్టు నటిస్తున్నా ఎక్కడో కేంద్రం సహకరించదేమో, మరీ బీజేపీని ధిక్కరిస్తే అనే ఒక అంతరంగంలో ఒక కదలిక టీఆర్ఎస్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో, బీహార్లో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బ నేపథ్యంలో ఇటు కేసీఆర్లోనూ అటు చంద్రబాబులోనూ ముసిముసి నవ్వులు కనబడుతున్నాయనేది ఒక విశ్లేషణ. బీజేపీకి ఎదురు దెబ్బ తగలడం ఏ రకంగా చూసినా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఈ రెండు ప్రాంతీయ పార్టీలకు ఒక మంచి జరుగుతుంది. కాస్త బీజేపీ అదుపాజ్యంలో ఉంటుంది. నోరు పారేసుకుంటున్న స్థానిక బీజేపీ నాయకులు కాస్త దూకుడు తగ్గించుకొని ప్రాంతీయ పార్టీలతో కలిసి ఉంటారనే ఒక చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే బీజేపీ నాయకుల మాటలతో, ఈటెల్ లాంటి మాటలతో ఇరుకున పడుతున్న ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులకు, అలాగే సూటిపోటి మాటలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణలోని టీఆర్ఎస్ నాయకులకు ఇది కాస్త ఉపశమనమేనా? ఇదే ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్. ఈ డిబేట్లో మనతో పాల్గొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటే గారు వైజాగ్ నుంచి తొంగి చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు విరుచుకు పడదామా టీడీపీ మీద? వీర్రాజు గారు కూడా వారికి తోడుంటే ఇంకా బాగుండేది, వారి హీరో అన్నారు వీర్రాజు గారిని ఈ మధ్య నా చర్చలోనే. ఇక మరి కాసేపట్లో బూర నర్సయ్య గౌడ్ గారు టీఆర్ఎస్ ఎంపీ, అలాగే నరసింహారావు గారు రాజకీయ విశ్లేషకుడు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రభాకర్ గారు, కాస్త ఓపెన్గా మాట్లాడుకుందాం. బీహార్లో బీజేపీకి తగిలే ఎదురు దెబ్బ కాస్త ఉపశమనం కలిగించింది కదా మీకు? అంటే బీజేపీ అధిష్టానంతో పాటు మీరు బాధపడుతున్న లోకల్ లీడర్స్కు కాస్త ముఖతాడు వేసినట్టుగా అనిపిస్తోంది అనే చర్చ అయితే ఉంది పార్టీలో. చెప్పండి. ఇది పూర్తిగా బీజేపీ ఇంటర్నల్ ఇష్యూ. ఇది బీజేపీ బీహార్లో తెలుగుదేశం పార్టీతోటి కలిసి పోటీ చేయలేదు. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది ఎన్నికలు జరిగింది బీహార్లో. అవును. బీహార్ ఇష్యూని మేము బీజేపీ తోటి అలయన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, లేకపోతే సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్నా, మేము ఎంతవరకు చూస్తామంటే ఇక్కడ వరకే చూస్తాం. ఎక్కడి వరకు? ఏపీ వరకు. రెండవది, బీహార్లో వాళ్ళకి ఒకవేళ గెలిచారనుకో, మేమేమి ఇక్కడేమీ పొంగిపోము, లేదా అక్కడ ఓడిపోయినంత మాత్రాన మేము ఇక్కడ ఆనందపడిపోము అనుకోము. ఒకళ్ళు ఎవరన్నారో ఏమో మాకైతే తెలియదు, కానీ అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం బీజేపీ ఓడిపోతే తెలుగుదేశానికి ఇక్కడ ఉండదు. నంబర్ 1. లోపల ఆనందపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదైనా ఉంటే మీరు అన్నట్టుగా ఓపెన్ డిబేట్లోనే డిస్కస్ చేద్దాం. ఈరోజు బీజేపీ కెమెరాలు ఆపినా, లైట్లు ఆపినా మీరు నేను వాస్తవం, ఇది బీజేపీ ఇంటర్నల్ ఇష్యూ కానే కాదు. ఇది ఎన్డీఏ ఇష్యూ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే ఒక కూటమి ఇష్యూ. ఇది ఈ కూటమిలో జరుగుతున్న కొన్ని పార్టీలు, భారతీయ జనతా పార్టీ మధ్య ఉన్న స్నేహబంధానికి సంబంధించిన ఇష్యూ. మీరు ఏదో దీన్ని జస్ట్ లైక్ దట్ బీజేపీ ఇంటర్నల్ ఇష్యూని కొట్టిపారేయడానికి లేదు. బీహార్లో పోటీ చేసింది బీజేపీ కాదు, ఎన్డీఏ. సార్ మీరు నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతాను. మీరు బీజేపీ ఇంటర్నల్ ఇష్యూ అని ఆదిలోనే ఒక తప్పటడుగు పడినట్టుగా కనపడింది. కొట్టిపడేయడానికి లేదు అక్కడ. చెప్పండి. బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల సమయంలో రకరకాల పార్టీలతోటి పొత్తుల్లోకి వస్తుంది, రకరకాలుగా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి. సో బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ప్రాంతంలో బీజేపీకి అనుకూలమైనటువంటి వర్గాలతోటి ఎన్డీఏ పేరుతోటి కొందరిని కలుపుకొని వెళ్ళి ఉండవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉందని కాదు. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ఇట్ ఈస్ నథింగ్ డూ విత్ ద తెలుగుదేశం పార్టీ ఇయర్. అందుకే నేను టోటల్లీ ఇట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఇష్యూ అంటున్నాను. అయితే మీరు అన్నట్టుగా దేశానికి సంబంధించినట్టు ఎన్నిక, ప్రధానమంత్రి తర్వాత వాళ్ళు అమిత్ షా గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఆయన ఒక 30 బహిరంగ సభలు, ఈయన ఒక 20-25 బహిరంగ సభలను అటెండ్ చేసి మాస్టర్ ప్లాన్ వేసి అయినప్పటికీ ఓడిపోయినటువంటి విషయం దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశం. దీని మీద చర్చిద్దామంటే
తెలుగుదేశం పార్టీగా చర్చిస్తాం. అయితే దీనిలో వాళ్ళు ఓడిపోతే మేము పండగ చేసుకోవటమో లేకపోతే వాళ్ళు గెలిస్తే మేము దుఃఖపడటమో ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. ఇష్యూగానే ఖచ్చితంగా మేము డిస్కస్ చేయడానికి సిద్ధం. ఇక్కడ జరిగినటువంటి అంశం ఈరోజు బీజేపీ 16 నెలల క్రితం ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికలు మోడీ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం కానీ లేకపోతే నాయకత్వం సరిగా లేకపోవడం చేసిన విధానం యాంటీ ఇన్కంబెన్సీ అది బాగా పనిచేసి మోడీ గారికి ఉపయోగపడింది. అయితే ఇక్కడ నితీష్ గారు వచ్చేసరికి 10 సంవత్సరాలు, అక్కడ 10 సంవత్సరాలే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ నితీష్ 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ 10 సంవత్సరాలు రాకుండా జాగ్రత్త పడిన నేపథ్యం, 18 నెలల్లోనే యాంటీ ఇన్కంబెన్సీ తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఇక్కడ కనపడుతుంది. కారణం ఏంటి? చర్చించుకోవాలి బీజేపీ వాళ్ళు, ఎక్కడ లోపాలు ఉన్నాయి. ఈరోజు ఒక అంశం ప్రధానంగా కనబడుతున్నది, దళితులందరూ కూడా అటు నిజంగా ఎందుకు బీజేపీని చాలా ఎలాబొరేటెడ్ గా డిబేట్ చేయాల్సిన అంశాలు. నేను నా లైన్ దాటడం లేదు. వెరీ సారీ ప్రభాకర్ గారు, మనం చాలా సార్లు చర్చించాం. ఇవాళ బీజేపీ ఓటమికి గల కారణాలు నేను ఇక్కడ చర్చకు పెట్టలే. బీహార్లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందనేది నా చర్చ కాదే కాదు. మీరు ఆల్రెడీ నితీష్ కుమార్ అద్భుతమైన వ్యక్తి, ఆయన అద్భుతమైన నాయకుడు కాబట్టే 10 ఏళ్ళు పరిపాలించి కూడా ఇన్కంబెన్సీ లేకుండా, యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా మళ్ళీ అధికారంలో రాగలిగాడని చెప్పారు. వేరే 18 నెలల్లోనే యాంటీ ఇన్కంబెన్సీ తెచ్చుకున్నారు అని బీజేపీని మీరు ఒక మాట అనేశారు. ఆల్రెడీ మీ అనాలిసిస్ లో చెప్పేశారు. మీరు అన్నది కరెక్ట్, నేను తప్పట్టట్లే. ఆ రిజల్ట్ ఫలితం అదే ఖచ్చితంగా, అందుకే ఆ రిజల్ట్ వచ్చింది. నేను అందుకే అంటున్నా, ఈ రకమైన విశ్లేషణలు వస్తున్నాయి కాబట్టే నేను తీసుకొచ్చిన పాయింట్ లాంటి చర్చలు కూడా వస్తున్నాయి. అంటే మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ మీరు పైకి పగలబడి బీజేపీ ఓడిపోయిందని వికటాట్టహాసం చేయకపోవచ్చు, కానీ లోపల ముసిముసి నవ్వులు ఉన్నాయనేదే రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ. రామకోటే గారు కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, సరే మీరని నేను అనను, ఎందుకంటే మీరు ఎప్పుడు ఓపెన్గా వ్యక్తిగా మీరు ఎప్పుడు విరుచుకుపడాల టీడీపీ మీద, కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ ఆ రకమైన మీరు వ్యక్తిగతంగా క్వశ్చన్ యాజ్ ఏ పార్టీ ఖచ్చితంగా ఊరుకున్నారు. మీరు నిన్నటి నా డిబేట్లోనే ఏదో బీజేపీ ఒక మాట అంటూ అన్న నువ్వేం అనుకోకు అని పక్కన ఉన్న బీజేపీ నాయకుడు అన్నారు. అంత గజగజ మీకు ఇవాళ బీజేపీ విషయంలో మీకు అంత గజగజగా ఉంది. మీరు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఏం అనొద్దని చెప్తున్నారని మీరే చెప్తున్నారు, మళ్ళీ మేము ఊరుకుంటామా? ఏమన్నారంటే ఊరుకోక వీర్రాజు గారు ఆ రకంగా చెలరేగిపోయి టీడీపీని మాట్లాడుతుంటే ఒక్క రాజేంద్ర ప్రసాద్ ఏదో ఒక్క రోజు మాట్లాడాడు, మరి తర్వాత ఆయన ఏమన్నారన్న తెలియదు ఆయన కూడా మాట్లాడడం మానేశాడు ఈ మధ్య. సో ఇక్కడ రామకోటే గారు ఒకటైతే వాస్తవం, ఒకటైతే తోడికోడళ్ళ కంటే దారుణంగా ఉందనేది, తోడికోడళ్ళ కంటే దారుణంగా ఉంది అనేది జనానికి తెలిసిన వాస్తవం. ఒక నిమిషం ఆగండి, నన్ను అడగని. రామకోటే గారు నా గెస్ట్, వారితో నేను మాట్లాడాలి వాళ్ళ. ఒక నిమిషం రామకోటే గారు, నిజానికి మీరు అవునన్నా కాదన్నా, ఇంకెవరు అవునన్నా కాదన్నా, మీకు తెలుగుదేశం పార్టీకి స్థానికంగా, నేను చంద్రబాబు నాయుడు గారి లెవెల్లోనో మోడీ గారి లెవెల్లోనో ఉందని నేను అనడంలే, మీకు వారికి మధ్య నాయకుల స్థాయిలో, ఎమ్మెల్యేల స్థాయిలో, మంత్రుల స్థాయిలో రకరకాల వాగ్యుద్ధాలు చూస్తున్నాం, రకరకాల ఆరోపణలు చూస్తున్నాం. మోడీ గారిని అవమానిస్తారా అని ఒకరు అంటారు, ఇంత దూరం మట్టి కొండ తీసుకొచ్చి వెళ్ళడానికి ఇంత దూరం వచ్చిందని ఇంకొకరు అంటారు. ఈ రకమైన వాదనలు ఉన్న నేపథ్యంలో బీహార్లో వచ్చిన ఓటమిని తెలుగుదేశం స్వాగతిస్తోంది పరోక్షంగా అనే చర్చను మీరు కాదంటారా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటానికి, ఎందుకంటే మాకు చాలా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఒక చిన్న తమ్ముడు. తెలుగుదేశం గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కారణం ఏంటంటే బీహార్లో తీసుకున్నటువంటి ఓటమిని మేము స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిణామాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ లోపల బాధపడ్డా, లోపల ఆనందించినా, లేకపోతేనేమో లోపల సంతోషపడ్డా, అది మాకు ప్రస్తుతమైన విషయం కాదు. భారతీయ జనతా పార్టీగా ఎట్టి పరిస్థితుల్లో మేము బాధ్యత కలిగిన కార్యకర్తలుగా ఒకే ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. మా భారతీయ జనతా పార్టీ ఆ రోజున లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓటమి తథ్యం.
ఆయనకి ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిదాపుగా మాకు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మొత్తం ఆయన ఏదైతే చెప్పుకొచ్చేటువంటి ఓటు బ్యాంక్ ఉందో ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలనే ఉద్దేశంతో ఆయనకి పట్టం కట్టినట్టు అవసరం ఉంది. ఇవాళ ఆ నాయకులు కనుక మనని గౌరవించలేదు అనుకోండి, ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు అక్కడ నితీష్ కుమార్ అద్భుతం అని. ఈ విషయాన్ని ఆల్రెడీ మోడీ గారు ప్రూవ్ చేశారు, 3 సార్లు అక్కడ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు, అయిపోయింది. ఈ 18 నెలల్లో ఏమి రాలా, 29% ఓట్లు వచ్చి ఇవాళ 25% ఓట్లు వచ్చినాయి. దీంట్లో కూడా ఎక్కడ దళితులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, దళితులు కూడా నా రిక్వెస్ట్ మీరు కూడా బీహార్ వెళ్ళకండి, మీరు కూడా బీహార్ వెళ్ళకండి, మీరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండండి దయచేసి. నేను అడుగుతున్నది లోకల్ గా ఉన్న పార్టీలు ఇదంతా రామకోట గారి ఈ చర్చ అంతా ఊరికే కాదు. మీరు అన్నారు ఒక మాట, మాకున్న మిత్రపక్షాల్లో మాకున్న ఎన్డీఏ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీ అనేది ఒక చిన్న తమ్ముడు అన్నారు, చాలా చిన్న తమ్ముడు అన్నారు. మీరు తెలుగుదేశం పార్టీని చిన్న తమ్ముడు అనగలిగారు, కానీ చంద్రబాబు నాయుడు అనే పేరు పెడితే మీరు అనగలిగేవారా? ఒక వ్యక్తిగా చంద్రబాబు నాయుడు మాకు ఒక తమ్ముడు మాత్రమే, చిన్న తమ్ముడు అని మీరు అనగలరా? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అన్నయ్య, కేంద్రంలో చిన్న తమ్ముడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 285 మందిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చిన్న తమ్ముడు కింద లెక్క. కేంద్రంలో మాకు చిన్న తమ్ముడు, రాష్ట్రంలో పెద్ద అన్నయ్య. ఇక్కడ మమ్మల్ని గౌరవించాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది. ఎందుకంటే ఒక తమ్ముడిని మేము ఏ విధంగా అయితే మేము గౌరవిస్తున్నామో, కేంద్రంలో మేము ఏ విధంగా అయితే వాళ్ళని గౌరవిస్తున్నామో, రాష్ట్రంలో మమ్మల్ని మా కేడర్ అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మీరు కేంద్రంలో గౌరవిస్తున్నారా, రాష్ట్రంలో మిమ్మల్ని గౌరవించట్లేదు అనేది మీ ఆరోపణ. మీరు గడిచిన ఒక 4-5 నెలలుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించట్లేదు అంటున్నారు, మమ్మల్ని పిలవట్లేదు అంటున్నారు, మా పేరు వేయడం లేదంటున్నారు, మమ్మల్ని అసలు పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏమాత్రం ఇన్వాల్వ్ చేయడం లేదని మీరు ఆరోపిస్తున్నారు. గౌరవంగా చూడట్లేదని మీరే చెప్తున్నారు. మీరు కేంద్రంలో గౌరవంగా చూస్తున్నారా? చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికి 19 సార్లు ఎందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు రాష్ట్ర అవసరాల కోసం? ఈ రాష్ట్రం కాదు, విడిపోయిన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సీఈఓ లాంటి వ్యక్తి ప్రతిసారి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఉద్యోగులు హైదరాబాద్ లో కూర్చుంటున్నారు, ఈయన అమరావతిలో కూర్చుంటున్నాడు. వ్యవహారాలని చక్కదిద్దాల్సిన అవసరం ఆయన మీద ఉంది. ఆ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం కోసం వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దానికోసం ఆయన 19 సార్లు కాదు 39 సార్లు వెళ్ళినా వచ్చిన తప్పు లేదు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు మా నాయకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, మా సెంట్రల్ మినిస్టర్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి చోటా నాయకులు ఏ పేరు చెప్పడానికి కూడా ఆస్కారం లేనటువంటి వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఆలోచించండి. అయితే మా ఇద్దరి మధ్య మేము దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఆ విధానాన్ని మేము పరిగణన. చాలా మాటలు తూలుతూనే ఉన్నారు, మీరు తూలుతున్నారు, వారు తూలుతున్నారు. పేరు చెప్పడానికి కూడా స్థాయి లేని నాయకులు మమ్మల్ని విమర్శిస్తున్నారు అని అనేశారు మీరు. అంటే ఇప్పుడు మీకు ఒక గల్లా జయదేవ్ పేరు చెప్పడానికి కూడా స్థాయి లేని నాయకుడు అనే స్థాయిలో ఉన్నాయి విమర్శలు, అంతే కదా? ఆయన మీద కదా మీరు విమర్శ చేసింది మొన్న. వెంకటకృష్ణ గారు నేను చెప్పేదేనండి, ఇక్కడ గల్లా జయదేవు లేకపోతే జూపూడి ప్రభాకరు, వీళ్ళ పేర్లు ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళు నాయకులు. ఎవరైతే లోవర్ లెవెల్ ఏమనుకుంటున్నారంటే టీడీపీ పార్టీ ఏమనుకుంటుందంటే బీజేపీ పార్టీకి ఎటువంటి అవకాశం లేదు, మనకు ఇది లేదనే ఉద్దేశం కనుక వాళ్ళకి కనుక ఉంటే కనుక దాంట్లోంచి వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కలిసి ప్రయాణం చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి. బీహార్ ఓటమితో ఆ కాన్ఫిడెన్స్ ఇంకా బలపడుతున్నట్టుంది, బీజేపీ దెబ్బతింటుందనే కాన్ఫిడెన్స్ బలపడుతున్నట్టుంది. అది కదా చర్చ. ఏమీ లేదు వ్యక్తిగతంగా మనం చేసింది మనకు వస్తుంది. మోడీ గారు చేసిన విధానాలను ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞులు, ఆలోచన పరులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో మేమేం చేస్తున్నాం అనే దాని గురించి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం, ముందుకు తీసుకెళ్తాం, మా స్నేహహస్తాన్ని మాటలు తూని ముందుకెళ్లాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు, ఇక ముందు రాదు కూడా. ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు ఏమన్నా తెగదెంపులు చేసుకుని ఏమన్నా బయటకు వెళ్తే వాళ్ళు ఇష్టం, మన దాని గురించి ఎటువంటి ఆలోచన అంటే అలాంటి అక్కడ దాకా వచ్చిందంటే అదే కదా చర్చ. అందుకే వస్తుంది ఈ చర్చలన్నీ. ఒక్క నిమిషం ఉండండి రామకోటే గారు, కృష్ణారెడ్డి గారు. వీళ్ళు పైకి ఏందన్నా కూడా అది కొంచెం మాటల్లో కొంచెం ముదిరేసరికి మళ్ళీ ఎవరి ఇది బయటపడుతూ లోపల ఉన్న ఆవేశము, ఆ బాధో ఆవేశమో లేకపోతే అక్కసో బయటపడుతూనే ఉన్నాయి ఇద్దరిలోనూ. సో బీజేపీ బీహార్లో ఓడిపోవడాన్ని పరోక్షంగా తెలుగుదేశం స్వాగతిస్తోందనేది అసలు ఆ పార్టీ నాయకులే మాట్లాడతాను నిన్నటి నుంచి. ఒక దెబ్బ తగలడం మంచిదైంది, ఇక మేము ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం దొరికింది ఏపీలో అని వాళ్ళే మాట్లాడుతున్నారు. సరే ఆఫ్ ది రికార్డ్ ఎవరన్నారని ప్రభాకర్ గారు అంటారు, ఇప్పుడు నేను చెప్పను, ఎలా చెప్తాను నేను? జర్నలిస్ట్ ఇది సోర్స్ను బయట పెట్టకపోవడమే.
కృష్ణారెడ్డి గారు, ఇది ఎంతవరకు మీకు అనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతిస్తోంది అనేది? 2-3 విషయాలు కలిపి చర్చించుకున్నాం. అసలు కేంద్రంలో మంత్రివర్గం బీజేపీ కాదు, ఎన్డీఏ, అదే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. అందులో ఒక భాగం, ఒక పార్శ్వం తెలుగుదేశం పార్టీ. ఇది ప్రభాకర్ గారు అన్నట్టు అంతర్గత వ్యవహారం కాదు. మీరు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇది ఎన్డీఏకి ఓటమి, అవును, అంతేగాని ఒక బీజేపీకి ఓటమి కాదు. బీహార్లో కూడా పోటీ చేసింది ఎన్డీఏనే, బీజేపీ ఒకటి కాదు. తెలుగుదేశం లేకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎన్డీఏ. సో అందువల్ల ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అది అంతర్గత వ్యవహారం కాదు. అలాగే రామకోటయ్య గారు చెప్పినట్లుగా వాళ్ళకి సంతోషం ఉండి, ఇష్టం ఉంటే ఉండేయండి, లేకపోతే పోనివ్వండి అనేది కూడా అనేది కూడా చర్చించాల్సినటువంటి విషయమే. అంటే ఏంటంటే ఆల్రెడీ కొంతవరకు పాకానికి వచ్చింది వాళ్ళ యొక్క విభేదాలు. అది మనం కూడా చూస్తున్నాం పత్రికల్లో. వారు అన్నది మాత్రం ఆలోచనలో భారతీయ జనతా పార్టీ లేదు, తెలుగుదేశం ఊహించుకుంటే మేమేం చేయలేం. రామకోటయ్య గారు అన్నది మాత్రం ఒక మాట వాస్తవం. ఏంటనంటే ఇక్కడ పెద్ద తమ్ముడుగా మమ్మల్ని చిన్న తమ్ముడుగా వాళ్ళు గౌరవించట్లేదు అనేది కరెక్ట్గా చెప్పారు. ఆయన యాప్ట్గా సరిపోతుంది. మేము సెంటర్లో ఆయన్ని ఒక చిన్న తమ్ముడుగా చాలా గౌరవిస్తున్నాం అన్ని విషయాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మమ్మల్ని ఏ విధంగా కూడా గౌరవించట్లేదు అనేది ఆ వాస్తవం. అది తెలుగుదేశం తమ్ముళ్ళు కూడా అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. మీకు కూడా అనిపిస్తుందా బీజేపీని టీడీపీ వాళ్ళు గౌరవించట్లేదని? డెఫినెట్గా వేరే కేంద్రంలో బీజేపీ టీడీపీని గౌరవిస్తుందని అనిపిస్తుందా మీకు? అసలు ఉన్న వాళ్ళలో 2 మంత్రివర్గ క్యాబినెట్ స్థాయి ఇక్కడ కూడా ఇచ్చారు కదా, ఇక్కడ కూడా ఇచ్చారు కదా, ఇక్కడ కూడా ఇచ్చారు కదా. అసలు మంత్రి పేరు ఎక్కడ వినపడుతుందా? అదే మంత్రి పేరు వినపడుతుంది, అక్కడ మాత్రం ఏమి వినపడుతుంది? ఏమి వినపట్లేదు. మళ్ళీ ఇంకో దాంట్లో పోయాం. డిబేట్ ని దయచేసి మీరు వేరే విధంగా తీసుకెళ్ళి అందుకని ఎన్డీఏలో ఒక్క నిమిషం చెప్పని భాగస్వామ్యం ఒక్క నిమిషం. ఇక్కడ బీజేపీకి తెలుగుదేశానికి ఉన్నది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం. వైరుధ్యం, మిత్ర వైరుధ్యం, శత్రు వైరుధ్యం పక్కన పెడితే మిత్ర వైరుధ్యం అయితే బజార్కి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. యాంటీ ఇన్కంబెన్సీ అంటే యాంటీ ఇన్కంబెన్సీ 18 నెలల్లో వచ్చిందంటే ఎవరి మీద వచ్చింది? ఎన్డీఏ మీద వచ్చింది. అంటే ఏంటి? దాంట్లో మీరు కూడా భాగస్వాములే. ఆ యాంటీ ఇన్కంబెన్సీ రావడానికి మీరు బాధ్యులే. మీరు అట్లని తప్పించుకోవడానికి ఇక్కడ లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు యాంటీ ఇన్కంబెన్సీ 18 నెలల్లోనే వచ్చిందనంటే ఒక విధంగా మీ తప్పులు కూడా ఉన్నాయి. మీ తప్పులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒప్పుకోవాల్సినది యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పి. సో అలాగే గౌరవాల గురించి వచ్చినట్లయితే ఇక్కడ ఆల్రెడీ కొంత మేరకు ఏంటంటే ఓటుకు నోటు కేసు దాంట్లో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వంగి ఉన్నది మనం అందరం చూసాం. అలాగే తెలంగాణలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కానివ్వండి, లేటెస్ట్గా వచ్చినటువంటి సిబిఐ ఎంక్వైరీలో కానివ్వండి, ఆయన జుట్టు కూడా అక్కడ కేంద్రంలోనే ఉన్నది. అందువల్ల వీళ్ళు బాహాటంగా ఏ విధంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నాకేం పర్వాలేదు. ఎందుకు సబ్జెక్ట్ వదిలేసి ఓటుకు నోటు, సిబిఐ ఎంక్వైరీ, ఏ ఎంక్వైరీలు ఎవరి మీద ఉన్నాయి తెలియదు. ఎందుకు ఇక్కడ బీజేపీకి తెలుగుదేశానికి బీహార్లో జరిగిన ఎన్నికలకి ఒకవేళ మీరు ఆనందపడితే మీరు ఆనందపడండి. ఎందుకంటే మీరు ఫ్రెండ్ కావాలనుకుంటున్నారు, గందరగోళం ఏర్పడుతుంది, దూరం జరుగుతున్నారేమో, ఇది అందరికీ తెలుసు, జాగ్రత్త పడండి. అంతేకాని ఇక్కడ ఆ కేసు ఉంది, నోటుకు ఓటు ఏమైంది? ఓటుకు నోటు కేసు ఏమైంది? ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ చేసినటువంటిది ఏమైంది? ఇక్కడ ఇంకేం కాలేదే, జరుగుతూ ఉంది, జరగనివ్వండి. మీరు దాన్ని డిస్కషన్ పాయింట్గా పెడదామంటే ఎస్ వీఆర్ రెడీ. చాలా విషయాలు ఉన్నాయి చర్చించాల్సినవి, మీరు మేము చర్చిద్దామంటే చర్చిద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ డిబేట్ని దయచేసి సబ్జెక్ట్ని ఇష్యూగా దయాకర్ గారు, ప్రభాకర్ గారు మధ్యలో దూరడం అనేది ఆయనకి అలవాటు, పెద్దన్న కదా మాకంటే, అందువల్ల దూరుతూ ఉంటారు. నేను ఆ దూరినప్పుడు నేను మాట్లాడను, ఆయన మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే మనం చర్చ చేస్తున్నాం, ఇది వేరే విధంగా చర్చ పోవటం అని ఓటుకు నోటు కేసు అంటే ఇట్ ఈస్ రిలవెంట్. ప్రభాకర్ గారిని టీవీలో చూస్తా ఉన్నారు. రాజకీయాల్లో మీరు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నైనా విమర్శించుకోవచ్చు, కానీ నిజానికి ప్రభాకర్ గారు అన్నట్టు మనం తీసుకున్నట్టు చర్చకి ఓటుకున్నట్టు సంబంధం లేదు. తెలుగుదేశం బీజేపీ
తెలుగు టీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య నడుస్తున్న రాజకీయము ఈ ఓటమి ఎలా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అంతే తప్ప మీకు సహజ సిద్ధమైన దీంట్లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే బాగుండు, లేకపోతే ఆ సిబిఐ కేసులో కేసీఆర్కి ఇంకేదైనా ఇబ్బంది వస్తే బాగుండు అనే కోరికలు మీకు ఉండొచ్చు. రాజకీయంగా ఉండడంలో తప్పలేదు. ఆ కోరికల్ని ఇక్కడ వ్యక్తం చేయాలనుకోవడం మాత్రం ఎందుకో కొంచెం సంబంధం లేనట్టే అనిపిస్తుంది నాకు కూడా. సంబంధం ఎందుకు అనిపిస్తుందో చెప్తాను. ఇప్పుడు అంత డీటెయిల్ గా వెళ్ళే అంత అవకాశం నాకు కూడా లేదు. నేను అడుగుతున్నది ఒకటే, ఇవాళ బీహార్ రాకుండా ఎందుకుంటున్నాయి? ఏంటి రావట్లేదు? మీరు ప్యాకేజీ అని అదే కదా మాట్లాడుతున్నారు. రామ్ కోటే గారు అన్నారు మేము కేంద్రంలో గౌరవిస్తున్నా కూడా ఇక్కడ మమ్మల్ని గౌరవించట్లేదు అన్నారు. గౌరవిస్తే మరి అవన్నీ ఏవి? ఆ రెస్పాన్సిబిలిటీ ఏది? ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు కానీ లేకపోతే ఇవన్నీ ఎక్కడ పోయినాయి అనేది చర్చ. ఒక్క నిమిషం దయచేసి బీహార్ ఓటమిని చెప్తా. ఆ గౌరవం దానికి వెళ్దాం, గౌరవం దానికి చాలా చాలా వెళ్దాం సార్. అంత తొందర మనం ఇదే ఒకసారి ఇంకా చాలా ఉంది చర్చించాల్సింది. బీహార్లో ఓటమిని టీడీపీ టీఆర్ఎస్ ఎలా చూస్తున్నాయి? సరే ఇప్పుడు నేనంటే వాళ్ళకి ఇంకో రకంగా అనిపించవచ్చు. మీ అబ్జర్వేషన్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి బయట నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళకు ఒక రకంగా సంతోషంగానే ఉంది. నేనంటే అదే రైట్. ఎందుకు అని అంటే వారు ప్రస్తావించిన దాన్ని మీరు ప్రస్తావనకు అనర్హం అన్నట్టు అన్నారు, కానీ అది ప్రస్తావన అర్హమే. ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కానీ ఈరోజు ఓటు నోటు విషయంలో వీళ్ళిద్దరిని ప్రెషర్లో పెట్టి తన అధీనంలోకి తీసుకున్నది వాస్తవం కాదా? భాగస్వామ్యపక్షమైన టీడీపీని కంట్రోల్లో పెట్టుకునే ఎత్తుగడ వచ్చింది, భాగస్వామ్యపక్షం కాబోతున్న టీఆర్ఎస్ను అధీనంలోకి చేసుకోవడానికి ఒక ఎత్తుగడగా ఈరోజు సిబిఐ కేసు కేసీఆర్కి ఎందుకు వచ్చింది? ఇలా ఇటువైపు క్యాపిటల్ నిర్మాణం కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదా మీద ఎందుకు ఎన్నికల హామీగా ఉన్న అంశాన్ని ఎందుకు ఇవ్వలేక ఇన్ని రోజులు తాత్సారం చేసిండ్రు? నీకు బీజేపీ ఎజెండాలో ఉన్నది కదా, వెంకయ్యనాయుడు గారి ఎజెండాలో ఉన్నదే కదా. అన్నిటికంటే ముఖ్యం రెండవ కోణం, ఇవాళ శివసేననే సంతోషపడుతున్నది. హిందూ పార్టీ, బీజేపీ మిత్రపక్షమే. బీహార్లో శత్రుఘ్న సిన్హా సంతోషపడుతున్నాడు. తర్వాత అద్వానీకి పోయి బొకేలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి అద్వానీ అవుతాడా ఏమని. అంటే ఇది ఎందుకు వచ్చింది? బీజేపీ నియంతృత్వ ద్వారా. నీకు ఓటు వేసింది ఒక అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకంటే సెక్యులర్ పార్టీలు అవునో కాదో తేల్చుకోవాల్సింది టీడీపీ, టీఆర్ఎస్, మిగతా పార్టీలన్నీ కూడా. ఈరోజు హిందుత్వం మీద జరుగుతున్న సూడో హిందుత్వ శక్తులతో జరుగుతున్న ఈ చర్చ ఏదైతే ఉందో హిందువులందరినీ కూడా డిఫెన్స్లోకి నెట్టే పరిస్థితి ఉన్నది. ఇవాళ లౌకికవాదానికి అలౌకికవాదానికి మధ్యన వారు జరిగింది. లౌకికవాదం గెలిచింది. అసహనానికి సహనానికి పోరు జరిగింది. సహనం గెలిచింది. ఇవాళ సహనం వైపు ఉండాలనా అసహనం వైపు ఉండాలనా అని చెప్పి భాగస్వామ్య పక్షాలుగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలనో వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఇటు టీడీపీకి కానీ అటు టీఆర్ఎస్ కానీ ఎన్డీఏ కూటమికి కానీ. తను కాంగ్రెస్ వ్యతిరేక శక్తిగా ఉన్నది తప్పితే హిందూ అనుకూలంగానో లేకపోతే లౌకిక వ్యతిరేకంగానో ఈ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు లేవు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత రెండు పాయలుగా విడిపోయింది బీజేపీ. ఒకటి ఆర్ఎస్ఎస్ వైపు, మరొకటి బీజేపీ వైపు. మధ్యన మోడీ, అమిత్ షా. ఇప్పుడు మోడీ, అమిత్ షాను ఓడగొట్టింది బీజేపీనే, ఆర్ఎస్ఎస్ఏ అనే చర్చ కూడా క్షేత్రంలో జరుగుతున్నది. ఎందుకు అంటే బియాండ్ ది లిమిట్స్ ఆర్ఎస్ఎస్ను దాటి మోడీ పోయిందన్న చర్చ ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇన్ని వైరుధ్యాల మధ్యన తన ఫాసిజాన్ని, సూడో హిందూ ఫాసిజాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేసిన మోడీ బోల్తబడ్డ క్రమంలో ఎన్డీఏ కూటమి డైలమాల పడ్డ పరిస్థితి ఉన్నది. రేపు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఇంకా ఇదే పందాను కొనసాగించడానికి వీళ్ళు సహకరిస్తారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉండి అభివృద్ధిని పక్కన పెట్టి మతం మీద చర్చ జరుగుతుంటే ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అనే దాన్ని ఇప్పుడు ఈ భాగస్వామ్య పక్షాలుగా ఒకవైపు ఆనందం, ఇప్పటి నుంచి మారితేనా నా ఫండ్స్ వస్తాయి, నా రాష్ట్రం వైపు చూస్తారు. మారకపోతే మళ్ళెట్టరా నాయన, మళ్ళీ వచ్చే 2019 ఎన్నికల్లో మేము గెలుస్తామా లేదనే సమస్య కూడా ఉంటుంది. కానీ వినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి ఇద్దరు కాదు, ఎన్డీఏ కూటమితో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అసలు రాష్ట్రాలకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నాం ఫండ్స్ అంటున్నారు. గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన ఫండ్స్ కంటే చాలా తక్కువగా ఉన్న పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఓటమి ద్వారా, ఢిల్లీ ఓటమి ద్వారా మారుతారు అనుకున్నారు. మహారాష్ట్ర నేను అంటుంది ఒకటే, మనం ఓకే మీరు దాన్ని విశాలంగా చర్చించాలంటే చాలా పెద్ద టాపిక్ అని కాదనల్లా. ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ
టీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ఇక్కడ మాటల యుద్ధం, ఇక రకరకాల విమర్శలు. ఒక్క నిమిషం సార్ దయచేసి, పోటీ జరుగుతోంది అక్కడ. మిత్రపక్షాలుగా పేరుకే మిత్రపక్షాలుగా ఉన్నాయి. తెల్లవారు లెగిస్తే ఎలాంటి మాటలు, సూటిపోటి మాటలు, విమర్శలు ఇద్దరు అటువైపు. కాకపోతే బీజేపీ వైపు నుంచి ఎక్కువ ఉంది ఆ దాడి. అందులో ఇక వీర్రాజు గారు ఫ్రంట్ లైన్లో ఉన్నారు, వెనకనే కన్నా లక్ష్మణ్ గారు, ఇట్లా ఆ మాటకు వస్తే కావూరు సాంబశివరావు గారు కూడా ఈ మధ్య ఇక అయిపోయింది మొత్తం, మేమే ఇక బీజేపీ మాత్రమే ఉంది ఏపీలో, టీడీపీ అవుట్, వైసీపీ అవుట్, కాంగ్రెస్ అసలు ఎప్పుడు లేనే లేదు, ఈ రకంగా కూడా మాట్లాడారు. ఇట్లా చాలామంది, పురంధేశ్వర్ గారేమో చేస్తున్నదంతా కేంద్రమే, కానీ టీడీపీ మాత్రం కేంద్రం పేరు చెప్పకుండా తన పేరు చెప్పుకుంటారు. ఈ రకంగా ఒక మాటల యుద్ధం, విమర్శల దాడి, ఒకరినొకరు అసహనం. ఏపీలో రెండు పార్టీల మధ్య అసహనం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో బీహార్లో ఓటమి రావడం వల్ల కొంచెం బీజేపీ ఇక తగ్గి కలిసి ఉంటుంది అనే ఆనందం తెలుగుదేశంలో ఉందనే మాట వాస్తవమా కాదా? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే నేనేమంటున్నా అంటే, టీడీపీనే అక్కడ రాజకీయంగా అంతం చేయాలని అంతర్లీనంగా ఉన్న కుట్రను టీడీపీ గమనిస్తేనేమో అది ఇప్పుడు బతికి బయటపడుతుంది. లేదు ఈ ఓట్ ఇప్పుడు గెలిస్తే ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు నితీష్ని ఎందుకు టార్గెట్ చేసిండు? నితీష్ కాంటెంపరీ పాలిటిక్స్లో తనకు ప్రత్యర్థిగా ఉన్నాడు. జనతా పరివార్కి ఈరోజు తన నాయకుడిగా ఉండే పరిస్థితి ఉన్నది. ములాయం సింగ్ను, లాలూ ప్రసాద్ యాదవ్ను, తర్వాత నితీష్ కుమార్ కూటమిని ఓర్వలేక ప్రధానమంత్రి స్వయంగా వచ్చి అక్కడ ప్రాంతీయ పార్టీలను ఓడగొట్టడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఇలా బీజేపీ ఆంధ్రాలో బలపడాలంటే టీడీపీని దెబ్బ కొట్టకుంటే ఏ రకంగా బయటపడుతుంది? కాబట్టే దాన్ని కొట్టాలని చర్చ ఉన్నది. అది గమనించి నేను అదే చెప్తున్నా, అంతర్లీనంగా బీజేపీ మీరు చేయకపోతే మిమ్మల్ని మీరు కనుక ఆత్మహత్య సదృశ్యంతో మిమ్మల్ని సబటైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే 2018కి ప్రత్యేక హోదా ఇస్తాడు, మళ్ళీ కలిసిపోయి 2019లో మేము ఎన్నికలకు పోతామని ఒక ఏమైనా బూమరాంగ్ ఒక భ్రమల్లో కనుక మీరు జీవిస్తే మిమ్మల్ని కూడా ఇలాంటి ప్రక్రియ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకు సంతోషంగా ఉంటుంది. నరసింహరావు గారు జాయిన్ అయ్యారు. నరసింహరావు గారు, బీహార్లో ఓటమిని పరోక్షంగా ఈ ఇద్దరు చంద్రులు స్వాగతిస్తున్నారు అనేది వాస్తవమా కాదా? బీజేపీ ఓటమిని కాస్త నియంతృత్వంగా పోతున్నాడు మోడీ, లేకపోతే ఎవరిని లెక్క చేయడం లేదు, మిత్రపక్షంగా ఉన్నప్పటికీ చంద్రబాబుకి ఇవ్వాల్సిన మినిమం స్కీమ్స్ కూడా ఇవ్వడం లేదని అక్కడ మాట, ఇక్కడేమో పూర్తిగా పక్కన పెట్టేసి డోంట్ కేర్ అన్నట్టుగా ఉందని వీళ్ళ అసంతృప్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇకనైనా కొంచెం మా మాటకి విలువ ఉంటుంది, 17 మంది ఎంపీలు ఉన్న మాకు విలువ ఉంటుందని టీఆర్ఎస్ కానీ, లేకపోతే అక్కడ మిత్రపక్షంగా ఉన్న మాకు చంద్రబాబు నాయుడుకు ఒక విలువ ఉంటుందని వారు మాట్లాడుకోవడం కానీ, ఈ వీర్రాజు లాంటి వాళ్ళు ఎవరైతే ఈ మధ్య కాస్త దూకుడు ఎక్కువగా మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ కొంచెం తగ్గి ఉంటారని ఇలాంటి చర్చ అయితే ఉందా లేదా? చర్చ ఏం జరుగుతుందో మీడియాలో మనకి దాన్ని పెద్ద రాజకీయ వర్గాలు రాజకీయ వర్గాల సంగతి అలా ఉంచితే వాళ్ళ ఏంటి బీహార్లో ఓటమి ఏం సూచిస్తుంది? ఎరా ఆఫ్ నేషనల్ పార్టీస్ ఈజ్ ఓవర్. జాతీయ పార్టీలు సెకండ్ టాపిక్ సార్ అది. నేను అంటున్నది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రాంతీయ పార్టీల గురించి ఇంకో టాపిక్ ఉంది, దాంట్లో వెళదాం మనం. నేను అంటుంది ఒకటే, డిబేట్ నెంబర్ 2లో మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ఓటమిని స్వాగతిస్తున్నారనే చర్చ వాస్తవమా కాదా? బీజేపీకి ఇలాంటి ఎదురు దెబ్బ తగలడం మంచిదే ఇప్పుడున్న పరిస్థితుల్లో? కాదు, చంద్రశేఖరరావు స్వాగతిస్తున్నారు లేదు కానీ బీజేపీ నాయకులు సహా చాలా మంది స్వాగతిస్తున్నారు, అద్వానీతో సహా అందరూ స్వాగతిస్తున్నారు. ఎందువల్లంటే అసలు వాళ్ళ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి పాలసీ పెరాలసిసే కాదు, పూర్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు పాలసీ పెరాలసిస్ అనేవాళ్ళు, వాళ్ళ గవర్నెన్స్ పెరాలసిస్ వచ్చింది. గవర్నెన్స్ లేదు అక్కడ. ఇప్పుడు మనకి డబ్బులు ఇస్తూ ఆ విషయాలు అట్ట పెట్టండి. విభజన చట్టంలో 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలు విభజిస్తాం, కేంద్ర ప్రభుత్వానికి ఎంత పని, ఇంతవరకు ఎందుకు చేయాలా, ఏ షెడ్యూల్ అమలు చేయాలి ఎందుకు చేయాలా, 9 షెడ్యూల్లో ఉన్న విషయాలు ఎందుకు పట్టించుకోవాలా అంటే అసలు వాళ్ళు ఏం పని చేశారు అంటే అక్కడ పాలసీ పెరాలసిసే కాక గవర్నెన్స్ పెరాలసిస్ కూడా వచ్చింది. కాంగ్రెస్ ఉన్నాడు పాలసీ పెరాలసిస్ అనేవాళ్ళు, పాలసీ కాదు గవర్నెన్స్ కూడా ఇక్కడ జరగదు. మొత్తం ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంది, ఆ వ్యక్తి ఏమో అతనికి ఖాళీ దొరకదు. ఏక వ్యక్తి మీద ఆధారపడిన పాలన సాగదు, నియంతృత్వాలు సాగట్లే. అందుకనే నియంతృత్వాలు ఫెయిల్ అయ్యేది ప్రపంచవ్యాప్తంగా కూడా. అందువలన ఏక వ్యక్తి మీద ఉన్నది ఇద్దరు చంద్రులు స్వాగతిస్తున్నారు లేదని కానీ బీజేపీ ఓటమని ప్రజలంతా స్వాగతిస్తున్నారు, దేశం అంతా స్వాగతిస్తున్నారు. బీజేపీ నాయకులే స్వాగతించడం లేదు అనేది నరసింహరావు గారి అనాలిసిస్. నామకోడే గారు, నరసింహరావు గారి హృదయంలో బీజేపీ నాయకులు దూరి ఆయనకి చెప్పారు, మేమంతా బాగుండలేదండి,
మీరు వచ్చి చెప్పండి సార్, మా తరఫు నుంచి మేము చెప్పుకోవడానికి మాకు చేత కావట్లేదు, మాకు అసలు మాటలు రావట్లేదు, నరసింహారావు మీరు చెబితే కానీ దేశంలో అందరూ అవగాహన చేసుకోరని ఆయన దూది చెప్పారేమో మనకు తెలియదు. కానీ వాళ్ళ శత్రుఘ్న సిన్హా ఎందుకు వెళ్ళాడు అక్కడికి? వాళ్ళ ఎంపీలు 5 ఎందుకు విమర్శించారు? మిగతా అద్వానీ వాళ్ళు అసలు మొత్తం అందరూ విమర్శిస్తున్నారు. మీకు తెలవపోవచ్చు, మీరు బీజేపీ సమర్థించాలి, పాపం అమాయకంగా ప్రవర్తిస్తున్నారు మీరు. అది సభ కాదు, బీజేపీ సమర్థిస్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు సిద్ధంగా లేరు. బీజేపీని ఇప్పుడు ఇంత సీనియర్ మోస్ట్ అనలిస్ట్ మీరే ఎట్లా మాట్లాడితే ఎవరు మాత్రం ఏం చెబుతారు? 29% ఇంత ముందు వస్తే 25% నేను ఎలక్షన్లో వచ్చింది. మహాకూటమి కాదు, మహామాయ కూటమి అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇందాక అద్దంకి దయాకర్ గారు చెబుతున్నారు, బీజేపీ ఓడిపోలేదంటారా? ఇంకా బీజేపీ ఓడిపోలేదు భ్రమలో ఉన్నారా ఏంటి మీరు? కాంగ్రెస్ పార్టీ చేరింది, ముస్లింస్ దగ్గర చేసుకోవడానికి చేసింది. మామూలు కాదు, ఏ వ్యక్తి సీమాంచల్లో ఎంఐఎం ప్రయోగం 80,000 ఓట్లకు పరిమితం అయింది కదా. ఏ ఒక్క వ్యక్తి పేరు చెబితే ఆ రాష్ట్రానికి వెళ్ళడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఏ ఒక్క వ్యక్తి పేరు చెబితే ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాది బీహార్ కాదని చెప్పుకుంటారో, అలాంటి వ్యక్తులందరూ కలిసారు. దాదాపుగా ఒకళ్ళిద్దరు కాదు, దాదాపుగా 7-8 మంది అలా బీహార్ లో కలిసిన దానికి ఇప్పుడు మీరంతా స్వాగతిస్తున్నారంటే, రామకోటయ్య గారు అక్కడ బీహార్ లో ఓటమిని అంగీకరించలేని స్థితిలో పడి ఉన్నారు పాపం ఆయన. ఏమంటే ఓటమి అంగీకరించండి, అక్కడ ఓటమి చెందారు, ఘోరమైన ఓటమి కాదు, రిజెక్షన్, తిరస్కారం. బీహార్ ప్రజలు తిరస్కరించారు. ఓటమి కాదు, అది ఓటమి 10 సీట్లు 20 సీట్లు కాదండి. కాదు రామకోటయ్య గారు ఒక మాట దయచేసి అన్లిస్ట్గానే మాట్లాడతారు, మీరు అనుకునేటట్టు మాట్లాడతారు. అంతే కదా, వాళ్ళు ఏమైనా అనలైజ్ చేశారో అదే చెప్తారు. అది మొదలైంది కదా, ఇలాగే ఉంటుంది. రైట్. రామకోటయ్య గారు, ఇక్కడ ఫలితాలు వచ్చిన వెంటనే రాజ్నాథ్ సింగ్ గారేమో మోహన్ భగవత్ గారి దగ్గర పరిగెత్తారు, శత్రుఘ్న సిన్హా ఏమో నితీష్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా పార్టీలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. శివసేన మీ సిద్ధాంతపరంగాను మీ తోబుట్టువే, తర్వాత మీతో కలిసి పనిచేసిన వాడే కదా. నితీష్ కుమార్ ఉన్నటువంటి 29 మంది ఓడిపోయిన నాయకులు అందరూ కూడా నితీష్ కుమార్ కి శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే సార్, నేను అనేది ఏంటంటే ఇవాళ ఎవరైనా కూడా ఒక మాట, రామకోటయ్య గారు, నేను అనేది ఏంటంటే ఎవరైనా కూడా గత వైభవాన్ని తలుచుకుంటూ ఉంటారు రాజకీయాలు. వాళ్ళు అరుణ్ శౌరి ఏం చెప్పాడు? అరుణ్ శౌరి లాంటి మహామేధావి దేశంలో, బీహార్ లో ఎన్నికల ఓటమి కానీ దానికి సంబంధించిన చర్చ అది ఒకటైతే, గత వైభవాలు ఒకసారి తలుచుకుంటూ ఉంటే ఎన్డీఏలో ఉన్నప్పుడు, గతంలో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హవా ఏంటి? బ్రహ్మాండంగా ఉంది కదా. మరి ఇప్పుడు రాష్ట్రానికి ఏం కావాలంటే అది ఆ రోజు ఇప్పుడేమైంది? మీరు ఎందుకు కేర్ చేయడం లేదు? మీరు ఇప్పుడు ఎందుకు కేర్ చేయడం లేదు? ఎందుకు ఆయన పదే ఢిల్లీ తెప్పించుకుంటున్నారు? ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రత్యేక హోదా చూస్తామని కానీ ఇస్తామని కానీ ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలా క్లియర్ అంటే మీకు ఫుల్ మెజారిటీ ఉందనే ధీమా కదా. ఏమీ లేదండి, అందుకనే టీడీపీ దీంతో ఉంది, అందుకనే టీడీపీని అట్లా మాట్లాడుతున్నారు ఏపీలో. ఏమీ లేదండి, చిన్న విషయం ఉందండి, ఏ పార్టీకి ఇవ్వట్లేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి ఇచ్చే విలువ బ్రహ్మాండమైన విలువ ఇస్తున్నాం. మాకు మిత్రులందరూ 350 అది కాదు. ఏమంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటిసారి కాదు వచ్చింది కేంద్రంలో, రెండోసారి ఇది. మొట్టమొదటి వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది. వాజ్పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ సాధువులు, ఈ సన్యాసులు, ఈ పిచ్చివాగుడు ఎప్పుడన్నా ఉందా? అప్పుడు ఎందుకు లేదు? వాళ్ళు ఎందుకు వచ్చింది ఆ పిచ్చివాగుడు అంతా కూడా? ఆ పిచ్చివాడు పోతాంటే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? వాళ్ళ శత్రుఘ్న సిన్హా పట్టుకుని వాళ్ళ ఎంపీ కుక్క అన్నాడు, అతను కుక్కలాంటి వాడు అన్నాడు. అంటే శత్రుఘ్న సిన్హా వాళ్ళ సొంత ఎంపీ, ఆయన పట్టుకుని కుక్కలాంటి వాడు అన్నాడు. అంటే వాళ్ళ మీద ఒక కంట్రోల్, అదుపు లేకుండా పోయింది వాళ్ళకి. బీజేపీకి అదే వాజ్పేయి ఉన్నప్పుడు అంటే రాష్ట్రాల విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తున్నారనే దాని మీదనే చర్చలు విశ్లేషణలు వస్తూ ఉంటాయి. ప్రభాకర్ గారు, ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక్క నిమిషం రామకోటయ్య గారు. మిత్రులకు సహాయం చేసే విధానంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఉంది. ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి విధానాన్ని గౌరవిస్తాం. పక్కగా రాష్ట్రాలకు గౌరవించే విధానంలో సార్ నేను ఇక్కడ నా టాపిక్ మీరు అర్థం చేసుకోండి. నేను అంటున్నది మీరు ఢిల్లీలో ఏం చేస్తున్నారని కాదు, లోకల్గా మీరు టీడీపీని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా ఆరోపణలు చేస్తున్నారు, అలాగే టీడీపీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు,
మీరేమంటారు? టీడీపీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటారు, మమ్మల్ని అసలు కేర్ చేయడం లేదు అంటారు. ఒక్క విషయం అండి, ఒక్క విషయం సార్, మాకు టీడీపీ పట్టించుకున్నా పట్టించుకోపోయినా మా పార్టీకి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. విధానాలు ఉంటాయి సార్, విధానాలు ఎవరు కాదంట్లా. మీరు ఏమంటారంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తొక్కి పడేస్తామనే తరహాలో ఉన్నాయి మీ కామెంట్స్ కానీ మీ దాడి కానీ. లేదు, మా బలమైన స్నేహహస్తాన్ని ఎప్పుడు టీడీపీతోనే మేము ఉంచుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ మిత్రధర్మాన్ని నుంచి బయటకు వెళ్ళదు. మరి మీ పార్టీ నాయకుల్లో కొంతమంది మాటల్ని ఎవరు ఎందుకు ఖండించట్లేదు, ఎవరు ఎందుకు ఆపట్లేదు? ఇక్కడ వ్యక్తులు కాదు ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి విధానాల్లో ఎక్కువగా పరిపూర్ణంగా గౌరవించే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యులు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి అగ్రస్థానం ఉంది, ఆయనకి మేము విలువిస్తున్నాం. ఢిల్లీలో ఆయనకి ఏ విధమైన స్వాగతం పలుకుతున్నామో ఆయనకి తెలుసు, ఆయన్ని ఏ విధంగా గౌరవిస్తున్నామో ఆయన తెలుసు. వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కూటమిలో సభ్యుల మీటింగ్ జరిగింది, ఇంతవరకు జరగలేదు. ఎన్డీఏ కంటూ కమిటీ కన్వీనర్ ఇట్లేం లేదు అసలు. ఇక్కడ ఒకటి ప్రభాకర్ గారు, ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రాగానే, ఎంపీ గారు ఇప్పుడే జాయిన్ టీఆర్ఎస్ సంబంధించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఎన్డీఏ అధికారంలోకి రాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గతాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఈయనంత హవా ఉండేది, ఎయిర్పోర్ట్లో దిగితో ప్రైమ్ మినిస్టర్ వచ్చినంత, ఇదంతా ఊహించుకుంటారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్కు చేసుకున్న పథకాలు కానీ, ఎగ్జాంపుల్ సింహాద్రి పవర్ ప్లాంట్లో ఎక్కడైనా కూడా 60% స్థానికంగా 40% అదర్ రాష్ట్రాలకి ఇచ్చే ఇది ఉంటుంది. సింహాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న 1000 మెగావాట్ల విద్యుత్తును మొత్తంగా ఏపీకే ఇప్పించుకోగలిగాడు అప్పట్లో. అంటే ఆ రకమైన కొన్ని వ్యవహారాలు ఉండి ఇవాళ అది లేదు. ఒక్క నిమిషం సార్, రామకోట గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇక్కడ ఇలాంటి అసలు ఏది కూడా రావట్లేదు. రాజధానికి రావాల్సినవి రావు, ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించిన నిధులు రావు, హుదూద్కు సంబంధించి ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఇస్తారన్న 1000 కోట్లలో 600 కోట్లే వస్తాయి, 400 కోట్లు ఇంకా బకాయి ఉంటాయి. ఈయన 19 సార్లు ఇప్పుడు తిరిగి నివేదికల మీద నివేదికలు. సో ఈ సఫకేషన్ టీడీపీలో ఉంది వాస్తవం. ఇక ఈ ఆరోపణల మాటలు మీరు సమాధానాలు చెప్తూనే ఉన్నారు, చెప్పలేక కక్కలేక మింగలేక మీరు పడుతున్న తిప్పలు మేము చూస్తూనే ఉన్నాం రోజు చర్చల్లో. ఇప్పుడు బీహార్ ఓటమితో ఇది బ్రేక్ పడుతుందనే ఆశ మీకు ఉందా లేదా? నవ్వకండి మీరు, సీరియస్గా చర్చలు మేము రోజు చూస్తున్నాం మిమ్మల్ని. ఇప్పుడు మీరు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఇలాంటిది, కానీ ఇక్కడ ఓడిపోయారు కాబట్టి ఇక్కడ ఏమన్నా మీరు మార్పు ఉన్నాయి మీరు ఆశిస్తున్నారని చెప్తే నేను నవ్వకి అనేది ఏం చేస్తాను. ఇక్కడ మేమేమంటాం అంటే మా దృక్పథం వేరు టోటల్గా. కొన్ని పార్టీల్లో కొంతమంది అతివాదులు ఉంటారు. అతివాదులు ఏదో మాట్లాడితే పార్టీ మొత్తం మా పార్టీ బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఉన్నాం, నిక్కచ్చిగా ఉన్నాం. ఫ్రెండ్లీ అలయన్స్ అంటే ఏంటో రెస్పెక్టబుల్గా మేము ఉన్నాం. వాళ్ళల్లో ఎవరైనా అందుకే నేను ఫస్ట్ వర్డ్ ఇన్ మై డిబేట్ ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ బీజేపీ అని చెప్పాను నేను స్పష్టంగా. రామకోటయ్య గారు అతివాదులని మీరు అంటున్నారు, మీరే చెప్పండి. అతివాదులని మీరు అంటున్నారు, అక్కడ కొత్త కుంపట్లను ఎగదోస్తున్నారు, కొత్త రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రభాకర్ గారు ఏం చెబుతున్నారు? హరిరామజోగ గారు ఏమి రాశాడో ఏమో పక్కన పెడితే అదొక ఇష్యూ అయిపోతుంది వాళ్ళ ఏపీలో. ఇలాంటి చర్చల నేపథ్యంలో వాటిని బీజేపీ ఓన్ చేసుకుని దాన్ని బలపడాలని చూస్తున్న నేపథ్యం. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరో బూతులు తిడితేనో లేకపోతే ఇదిగా భయంకరంగా మాట్లాడితేనో తెలుగుదేశం పార్టీ బెదిరిపోవడానికి సిద్ధంగా లేదు. ఒకళ్ళు ఉంటే దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఇష్యూ వేర్ దే హావ్ టు కంట్రోల్ దేర్ టంగ్. వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పిలిపించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంట్రోల్ చేయడం లేదు, ఈ ఓటమి కంట్రోల్ చేస్తుందా? ఒక్క మాట అండి ప్రభాకర్ గారు, పిరికితనం మిమ్మల్ని ఆవహించిందా లేదా? 80,000 కోట్లు కాశ్మీర్కి 80,000 కోట్లు కట్టేస్తే మీరు ఎవరు ఎందుకు నోరెత్తలేకపోయారు? ఏ నీతి ఆయోగ్ చెప్పిందయ్యా? ఏ ప్రణాళిక సంఘం చెప్పిందయ్యా? కాంగ్రెస్ నాయకులు మాట్లాడారా ఏపీ నుంచి? నీతి ఆయోగ్ ఎవరు చెప్పారు? మీకు 80,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఫైనాన్స్ లోకి వెళ్దాం సార్ అన్నట్టుగా 80,000 కోట్లు వాళ్ళు అడగకపోవడం ప్రశ్న. నేను ఇక్కడ ఈరోజు టొబాకో నుంచి వస్తున్న ఆదాయం ఆంధ్రప్రదేశ్, కాటన్ నుంచి వస్తున్న ఆదాయం కర్ణాటక నుంచి, ఇవన్నీ కలిపి దాదాపు 1,00,000 కోట్లు కేంద్రాన్ని పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్, ఈ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఇవ్వటం జరిగింది. సో వీటన్నిటిని అక్కడి నుంచి ఎంత ఇస్తారు అనేది ముఖ్యమంత్రిగా రైట్ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇక్కడ ఉన్నటువంటి ఫెడరల్ సిస్టంలో ప్రధానమంత్రిని 1కి 10 సార్లు 100 సార్లు కలిసే అలవాటు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, గౌరవించే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇవ్వకపోతే అల్టిమేట్గా ఇక్కడ మేము చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేవు. ద డే విల్ కమ్.
ఆంధ్రప్రదేశ్ ఆ ప్రజలు డే బీహార్ ఓటమి కాదా అనేది నా ప్రశ్న. మీరు ఎందుకు మళ్ళీ ఎక్కడెక్కడో కమ్మంటారు మళ్ళీ బీహార్లో వాళ్ళు ఓడిపోతే మేము వాళ్ళ మీద తిరుగుబాటు చేయమని సార్ తిరుగుబాటు చేయమంటున్నారని నేను అనడం లేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మాట్లాడతాం. నేనేమి ఇక్కడ పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికో నేనేమి ఇక్కడ పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికో లేకపోతే ఇంకో దానికో నేను లేను. కాకపోతే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ఘర్షణలని ఈ మాటల యుద్ధాలను రోజు చూస్తూ ఉంటాం కాబట్టి ఈ బీహార్ యొక్క ఫలితం అక్కడ టీడీపీ బీజేపీ మధ్య, ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న ఈ ఘర్షణాపూరిత వాతావరణానికి ఏమైనా బ్రేక్ వేస్తుందా? టీఆర్ఎస్ కాస్త స్వాగతిస్తోంది పైకి, సరే సహజంగానే నితీష్ కుమార్కి ఫోన్ చేస్తారు, కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు చెప్తారు. బీజేపీ విషయంలో మాట్లాడకపోయినా లోపల బీజేపీకి దెబ్బ తగలాల్సిందే అనే ఒక రకమైన అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంటుంది. అలాగే టీడీపీలో మీరు చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా ఉంటుంది, నేను కాదంట్లా. ఇక్కడ ఎంపీ గారు నర్సయ్యగౌడ్ గారు జాయిన్ అయ్యారు మనతో. నర్సయ్యగౌడ్ గారు, బీజేపీ టీఆర్ఎస్ తెలంగాణకు సంబంధించి మనం ఆలోచించినప్పుడు చాలా రకాల అంశాల్లో, అది రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, కరువుకు సంబంధించిన అంశం కావచ్చు, ఇంకా రకరకాల నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఎప్పుడైనా మమ్మల్ని అడిగారా, ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చి చెప్పారా, ఆ ముఖ్యమంత్రి ఉన్న లెటర్ రాశాడు ప్రధానమంత్రికి, ఇలాంటి మాటలు మనం బీజేపీ వైపు నుంచి వింటూ ఉన్నాం. ఇవన్నీ చాలాసార్లు నియంతృత్వంగా ఉంది కేంద్రం వైఖరి, ఇలాంటి ఆరోపణలు మీ వైపు నుంచి కూడా వచ్చాయి. బీహార్ ఎన్నికలు ఒకసారి ఆల్రెడీ ఢిల్లీలో దెబ్బ తగిలింది. బీహార్లో వచ్చిన ఈ ఓటమితోనైనా ఇలాంటి వ్యవహారాల్లో ఇక బీజేపీ కాస్త తొంగి చూస్తుంది నేల వైపు, మరి ఆకాశం వైపు చూడకుండా అనే చర్చ ఉన్నమాట వాస్తవమా కాదా? అంటే మొట్టమొదటిగా మనము బీజేపీ యొక్క మేనిఫెస్టో చూస్తే కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా కోఆపరేటివ్ ఫెడరలిజం అనే వాక్యాన్ని వారే తీసుకురావటం జరిగింది. ఎవరు అడగలే. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే మనకు పార్టీలకు అతీతంగా, ఇదివరకు ఏంటంటే కాంగ్రెస్ అలయన్స్ పార్ట్నరు వాళ్ళ పార్టీ ఉన్న దగ్గర ఒక రకంగా, అపోజిషన్ పార్టీ ఉన్న గవర్నమెంట్ ఉన్న దగ్గర ఒక రకంగా వ్యవహరించిందని అనేక సందర్భాల్లో మనకున్నాయి. కొన్నిసార్లు సందర్భాల్లో వాడిని అక్రమంగా ఇల్లీగల్గా కూడా గవర్నమెంట్ని బర్తాఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఏంటంటే బీజేపీ మేనిఫెస్టో ప్రధాన ఎజెండా ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే స్నేహపూర్వకంగా ఒక ఫెడరలిస్ట్ స్ఫూర్తితోని రాష్ట్ర కేంద్ర సంబంధాలు ఉండాలనేది, పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలన్నీ ఏ పార్టీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను గౌరవించాలి. తీసుకోవాలి. డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అనేది ఒక నినాదం అనేది కొత్త వర్డ్ మేనిఫెస్టోలో భాగం. మనం అడగలే, వాళ్ళే చెప్పటం. కానీ గత 1.5 yearలో చేసినప్పుడు సందర్భాల్లో చూస్తే దాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి కేవలం కోఆపరేటివ్ ఫెడరలిజం పోయేసి ఎలక్షన్ ఫెడరలిజం వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ విరివిగా హామీలు, నిధులు, నియామకాలు అన్నీ వస్తాయి. అడగకున్నా కూడా 40నా 50నా 70నా 80నా 100నా 2నా అని అదేదో వేలంపేటలాగా ఏదైతే మనము ఎక్కడైతే అడుగుతున్నామో, అవసరం ఉందో, బాధ్యత ఉందో, వారు చెప్పినవే ఉన్నాయో వాటి గురించి ప్రత్యేకించి వారు స్పందించిన దాఖలాలు. అంటే ఒక రకంగా కాంగ్రెస్ తీసుకున్నది ఏంటంటే రాజకీయ అవసరాన్ని బట్టే మళ్ళీ వాళ్ళ కోఆపరేటివ్ ఫెడరలిజం అయిపోయింది, కానీ వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్లు కాలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అందుకొరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఎవరైనా కూడా ఒక మొండి వైఖరితోనే ఏకపక్షంగా పోయినప్పుడు ఇది విన్నర్స్ కర్స్ అంటారు. అంటే ఒకటే మనం విన్నకుంటూ పోతుంటే అది ఒక శాపం లాగా మారుతుంది. అదే ఢిల్లీ అయిపోయింది, తర్వాత బీహార్ అయిపోయింది. సెకండ్, ఈ ఎలక్షన్లో గెలవటం ఓటం అనేది మన స్టేట్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తమకు దీని గెలుపుని ఓటంని మనం అనుభవించుకుంటాం. కానీ అక్కడ జరిగినటువంటి ఎలక్షన్లో ఏంటంటే బీజేపీకి కూడా కనువిప్పు కావాలి. దిస్ ఈజ్ ఒక రకంగా ఏంటంటే ఎప్పుడైతే మనము ఏక పార్టీ మొత్తము వన్ పార్టీ రూల్ ఉండాలి దేశంలో అనేది ఒక ఉందో, అది సాధ్యపడదని అటు ఢిల్లీలో జరిగింది, ఇప్పుడు బీజేపీ జరిగింది. అంటే బీహారీ వర్సెస్ బాహరీ. సెకండ్ ఏంటంటే ప్రచారం ఒక్కటే కాదు, ఒక్కసారి ఒక ఎజెండాతో ఒక్కసారి ఎలక్షన్లో ఓట్లేస్తారు ప్రజలు. సెన్సెక్స్ వర్సెస్ సెన్సిబుల్ ఎకానమీ. ఇప్పుడు మనం ఎంతసేపు సెన్సెక్స్ చూస్తున్నారు కానీ అసలు గ్రౌండ్లో ప్రజలు ఏమవుతుంది,
ఎందుకంటే మోడీ అనేది వచ్చారు, మోడీకి ఓట్లు వేశారు కానీ బీజేపీకి ఓట్లు వేయలేదు. ఈ ఎలక్షన్, బీహార్ ఎలక్షన్ ప్రత్యేకంగా ఏంటంటే ఇది నితీష్ అండ్ అలయన్స్ ప్లస్ వర్సెస్ బీజేపీ కంటే అదొక ట్రయాంగిల్ కూడా ఉంది ఇందులో. సో మీరు టీఆర్ఎస్ వ్యూ ఏంటంటే బీజేపీకి ఒక దెబ్బ తగలడం మంచిదైంది అనేది మీ వ్యూ. దెబ్బ తగలేదంటే ఏ పార్టీ అయినా దెబ్బ ఒకవేళ ఇలా వ్యవహరిస్తే డెఫినెట్లీ ఇలా వ్యవహరించడం వల్ల మన వల్లే వాళ్ళకి దెబ్బ తగలేదు. మీరు మనకు తెలంగాణకి మీ వల్ల తగలలేదండి. తగలేదు. మీరు అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే ఒకవేళ అంటే మీరు ఇనిషియల్ గా చెప్పింది ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం నుంచి దారి తప్పారు కాబట్టి ఇలాంటి దెబ్బల వల్లనైనా దారిలోకి వస్తారనే ఒక ఆశ మీలో కనపడింది నాకు. మీరు ఇంతసేపు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అది. డెఫినెట్లీ అంతే ఎవరికి కదా, వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళు అమలు చేసుకుంటారు. నేను అనేది అదే సార్, మేనిఫెస్టోలో అలా చెప్పారు, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి అలా చేయడం లేదు. ఢిల్లీ బీహార్ దెబ్బతో ఇకనైనా మళ్ళీ మేనిఫెస్టో గుర్తు చేసుకుని అందరినీ సమానంగా చూస్తారనే ఒక ఆశ, ఒక ఇది మీలో కనబడింది. కృష్ణారెడ్డి గారు, రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, 2 రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కనీసం అసలు ఇటువైపు తొంగి చూడరే, ఎక్కడివక్కడే పెండింగ్. 10th షెడ్యూల్ పెండింగ్, 9th షెడ్యూల్ పెండింగ్, ఉద్యోగుల విభజన పెండింగ్, సంస్థల పెండింగ్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్ల పెండింగ్. అసలు వీటిని పరిష్కరించే తీరికే లేదు, ఈ ఫైల్ చూసే తీరికే లేదు. కనీసం ఇక్కడైనా ఇటువంటి చిన్న అమెరికాలో ఏం జరుగుతుందో, చైనాలో ఏం జరుగుతుందో పక్కన పెట్టండి కాసేపు, కనీసం తెలంగాణలో ఏం జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో పట్టించుకోవాలనే కనీస ఆలోచన స్థానిక బీజేపీ నాయకులకిన్నూ ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వానికి వస్తుందేమో అనే ఒక ఆశ బీహార్ ఎన్నికల ఫలితాలతో ఏమన్నా వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు ఇందులో ఏంటంటే నేల విడిచి సాము చేయకూడదు అనేది అదే ఫస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అడిగే స్థితిలో లేరనేది ఫస్ట్ పాయింట్. మీరు చెప్పినే కాకుండా ఎందుకని స్థితిలో లేరు, స్థితిలో నేను ఎందరికి చెప్తే అది ఇప్పుడు వద్దులేండి అన్నారు కదా. సో ఇవి సర్దుకోవడం ఆయనకి సరిపోయింది. లేకపోతే విభజన మీరు చెప్పినే కాకుండా విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిలో కేవలం 3-4 కేంద్ర సంస్థలు, విద్యా సంస్థలు తప్ప మిగతా విషయాల్లో ఎక్కడ ప్రోగ్రెస్ అయ్యాం? ఎక్కడ ప్రోగ్రెస్ లేదు. డెఫిసిట్ ఫైనాన్సింగ్కి లేదు, లేకపోతే ప్యాకేజ్ అన్నారు. ఏది హోదా సంజీవిని కాదు, ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ అన్నప్పుడు, హోదా అన్నప్పుడు మొన్న వచ్చి ఏం చెప్పారు అరుణ్ జైట్లీ గారు, ఇది నీతి ఆయోగ్లో ఉంది, చర్చలో ఉంది అన్నారు ప్యాకేజ్ ఉంది. మరి కాశ్మీర్లో నీతి ఆయోగ్లో లేకుండా ఎట్లా అనౌన్స్ చేశారు? బీహార్లో ఎట్లా అనౌన్స్ చేశారు? ఇది అడిగే స్థితిలో లేరు. ఇప్పుడు కొంచెం పై చేయి పుంజుకొని ఇంకా తప్పదు కాబట్టి బీజేపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కొన్ని ఫలితాలు వచ్చే కూడా కొంచెం మనం మరి ముందుకు పోవాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నిలబెట్టుకోవాలనే దిశగా పరిణామం ఇది కొంతమేరకు హెల్ప్ చేస్తుంది. కానీ ఇవన్నీ మొదలుపెట్టి చేయవలసినటువంటి పనులు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నాళ్ళు ఆయన మరి చేయవలసిన పనులు అక్కడ పోయి ఏం చెప్తున్నాడో మనకు తెలియదు. అప్పుడప్పుడు నేను అన్ని మాట్లాడుతున్నానని చెప్తున్నారు, కానీ ముందడుగు ఒకటి కూడా పడలేదు. మాటలు అవుతే మైళ్ళ దూరం పోయినాయి కానీ చేతలేమో గడప దాటలే. అంటే మనకి రావాల్సిన వాటిల్లో ఒకటి కూడా రాలేదు. ఒకటి కూడా రానప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కనీసం మన బార్గెనింగ్ అంటామే, బార్గెనింగ్ పవర్ కొంచెం పెరిగి కొన్ని విషయాలైనా సానుకూలమైనటువంటి దృక్పథంలో వచ్చేటటువంటి ఆశ కనపడుతున్నది. రైట్. దయాకర్, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ భాగస్వామ్య పక్షాలకు కానీ ఇవ్వాల్సిన కంపల్షన్ బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ ఏముంది? వీళ్ళే వాళ్ళ ఏమంటాం, వాళ్ళకు సబార్డినేట్స్గా మారిన పరిస్థితి. వాళ్ళు ఏమన్నా ఇస్తే బాగుండు, ఇస్తే బాగుండు, యాచించే ధోరణి నుంచి బీహారీ ఓటమి ఏమన్నా దానికి బీజేపీ ధోరణి మారుస్తుందా? దానికి ఒక కారణం ఏంటంటే ఇంతకుముందు నర్సన్ అన్నట్టు వాళ్ళు కోఆపరేటివ్ ఫెడరలిజం ఎజెండాలో పెట్టి కార్పొరేట్ క్యాపిటలిజం వైపు పోయింది. వాళ్ళు కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారిన క్రమంలో రాష్ట్రాల అస్తిత్వాలను పట్టించుకునే స్థితిలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు. బీజేపీ మీన్స్ ఎన్డీఏ ప్రభుత్వం లేదు. స్టేక్ హోల్డర్గా తను అడిగే స్థితిలో కూడా లేడు. ముఖ్యంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళేమో రొమాన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో దాంట్లో ఉండి ఇప్పుడు ఎటు వెళ్ళలేక ఇటు పోలేక వాళ్ళకు క్లిష్ట పరిస్థితి ఉన్నది, చెప్పలేని పరిస్థితి ఉన్నది. చెప్పలేకపోయినప్పుడు కూడా తెలుగు జాతి సఫర్ అవుతున్న అంశాన్ని మీడియానో విపక్షాలు ఇవంటే కూడా వాటిని కూడా భరించే స్థితిలో వీళ్ళు లేని పరిస్థితిని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకు ఇమ్మీడియట్గా 32,000 crores రూపీస్ రిక్వైర్మెంట్ ఉన్నది.
నీకు చూపిస్తున్న నగదు, చూపిస్తున్న సర్ప్లస్ అంతా కూడా నగదు రూపంలో లేదు, ఎసెట్స్ రూపంలో ఉన్నది. లిక్విడిటీ అని అంటే ఇప్పుడు లేదు, క్యాష్ లేదు. నీకు ఒక 1000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ఏదైనా ఆపద వస్తే చెల్లించడానికి నీ దగ్గర లిక్విడిటీ లేని పరిస్థితుల్లో ఇది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా నెంబర్ 2 స్టేట్ ఇక్రా అవి అని చెప్పుకున్నప్పటికి కూడా తనకు కూడా సమస్యలు ఉన్న పరిస్థితిని ఎవరు కూడా అడగలేని పరిస్థితి ఉన్నది. మనం అనుకుంటున్నట్టుగా 2 రకాలు, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అయిన తర్వాత విపక్షాల యొక్క ఎంపీలతో వాళ్ళకి అవసరమే లేకుండా పోయింది. తర్వాత ఏదో వాళ్ళ చుట్టూ తిరగడం అంతే, వాళ్ళు డోంట్ కేర్ అన్నట్టుగానే ఉంది. అది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పరిస్థితి అలాగే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ వెంకటకృష్ణ గారు ఏమంటుండ్రు, ఏమయ్యా వాళ్ళు వచ్చాం రిక్వజిషన్ ఇయ్యరా, మేము వచ్చి 66 అంశాలు 33 అంశాలు ఉమ్మడి 33 అంశాలు కేంద్ర ప్రభుత్వ మంత్రి హైదరాబాద్ వస్తే కనీసం 66 అంశాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయి. కామన్ గా ఒక 38 నుంచి 42 అంశాలు ఇప్పుడు కొత్తగా చేర్చారు నీతి ఆయోగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత. ఇప్పుడు కరువు వచ్చి రైతు చచ్చిపోతే అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందని బీజేపీ నాయకులు అంటుంటే ఎవరు పట్టించుకోని పరిస్థితి. క్యాపిటల్ కట్టుకోవడానికి ఈ రోజు మాకు అర్థిస్తుంటే కూడా మీరు ఈ రోజు వచ్చి మట్టేసిపోతున్నారు తప్పితే ఇంత తట్టకు పైసలు ఇచ్చే పరిస్థితి ఎవడూ లేడు. ప్రత్యేక హోదా కాదట, ప్రత్యేక ప్యాకేజీ తెస్తాం మేము, ప్రత్యేక హోదాను మించిందని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వీళ్ళు పాపం నోరును దాచుకొని వాళ్ళు ఇస్తారాట ఏదో తెస్తారాట అనే చర్చ పెట్టుకుంటున్నారు తప్పితే ఇది నేను ఇంతకు ముందే చెప్పిన ఇది ఆత్మగౌరవాన్ని తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుంది తెలుగు జాతి రెండు కూడా. మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు నేను అనేది అదే, బీహార్ ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల తర్వాత ఒక రకమైన వాతావరణం చూసాం, అది ఇప్పుడు ఇంకాస్త కన్సాలిడేట్ అయినట్టుగా కనబడుతోంది. బీహార్ ఎన్నికల ఫలితాలతో కొంతలో కొంతైనా అటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ లేకపోతే టీఆర్ఎస్ లాంటి బయట ఉన్న ఎన్డీఏలో లేకపోయినా కొంచెం మనుగడ కోసం రాష్ట్రాలను బతికించుకోవడం కోసం కష్టపడుతున్న పార్టీలు డిమాండింగ్ పవర్ కొంచెం పెరుగుతుందేమో, వాళ్ళు కూడా కొంచెం తగ్గి వీళ్ళు వచ్చి అడిగినప్పుడు 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుందేమో అనేది ఒక ఆశ. ఒకటి మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మర్చిపోయి మనం మాట్లాడుకుంటున్నాం రకరకాల మర్చిపోవాలి, పార్టీలు ప్రభుత్వాలు మర్చిపోయాయి, అధికారంలో ఉన్న పార్టీలు. రాజ్యంలో గొప్పోడు ఎవడు అంటే రాజు అంటాం. రాజు కన్నా ఇంకొకడు ఉంటాడు గొప్పోడు, మొండోడు. వాడు మనం ఏం చేయగలం? ఈ రోజు ఇది రాజు అక్కడే ఉన్నారు, రాజు అక్కడే ఉన్నాడు, మొండోడు అక్కడే ఉన్నాడు. నేనేమంటానంటే స్ట్రక్చరల్ అప్రోచ్ ఇక్కడ అవసరం అవుతుంది. అవర్స్ ఈజ్ ఏ ఫెడరల్ సిస్టమ్. నేను అనేది వీళ్ళు 545కి 545 గెలిచినప్పటికీ కూడా రాష్ట్రాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది అనేది అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా కాదు మేము గెలిచాం కాబట్టి మేము ఇంకా ఎవరిని లెక్క చేయమంటే స్ట్రక్చర్ ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఒప్పుకోదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడు ఆత్మగౌరవంతో లేకపోబట్టేనేది. ఆత్మగౌరవం అనేది ప్రతిరోజు ప్రదర్శించాల్సిన అవసరం ఉండదు. సో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఒకసారి 2 సార్లు 3 సార్లు వెళ్తారు, అడుగుతారు. అడిగితే మా మీద ఇంకొకటి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ దూకుడుగా ప్రకటించిన ఆత్మగౌరవ నినాదం ఇవాళ ఏమైపోయింది అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఇవాళ ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఒకటి అంటే నేను ఇక్కడ వస్తున్నాను అంటే సెంట్రల్ లో ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ అపోజిషన్ లో వస్తాను సార్, ప్రభాకర్ గారి తర్వాత మీ దగ్గరికి వస్తాను. యాక్టివిటీలు మారొచ్చేమో. ఓవరాల్ గా పిక్చరైజేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవించాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. ఒకవేళ నేపథ్యం అలా లేకపోతే, గౌరవించకపోతే ఇలాంటి ఓటమిల ద్వారా వాళ్ళకి గుణపాఠం వస్తుందేమో మీరు ఆశించవచ్చు. ఉండొచ్చు దానిలో ఉండొచ్చు. అయితే ఆశావాదులమే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల కన్నా ఈ రాష్ట్రం ముందుండాలని కోరుకునే వ్యక్తులు మేము. మా రాష్ట్రం విడగొట్టిన రాష్ట్రానికి క్యాపిటల్ ప్రాంతం కూడా లేకుండా క్యాపిటల్ నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చినటువంటి ప్రధానమంత్రి దగ్గర చాలా విషయాలు మిగతా వాళ్ళు ఆశపడ్డట్టే అంతకన్నా ఎక్కువ మేము ఆశపడ్డాం. కానీ అది సందర్భం కాదని వాళ్ళు అనుకున్నప్పుడు సందర్భం కోసం వేచి చూసే వ్యక్తులు. చెప్పండి. ఈ రాష్ట్రం విడిపోయే దానికి మిగతా వాళ్ళు మాట్లాడే దాంట్లో ఉన్నటువంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ పరిపూర్ణమైనటువంటి బాధ్యత వహించి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసినటువంటి ఖజానాకి ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చి ఒక రూపకల్పన చేస్తుంది. దేశంలో లంచగొండి దినాలు ఈ విధానాలు పెరిగిపోయిన సిద్ధాంతంలో ఏదైతే ఇచ్చిన వాటికి అకౌంటబిలిటీ గురించి అడుగుతున్నప్పుడు తుఫానుకి డబ్బులు ఇచ్చారు, వాటికి ఎంత ఇచ్చారు, దీంట్లో ఏమో 650 కోట్లు ఇచ్చారు, ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు, లేదా ఇంకో చోటుకి వెళ్తే ఇక్కడ ప్రాపర్గా చేయలేదు, అక్కడ చేయలేదు అని అనుకోకండి. రాష్ట్రానికి ఎప్పుడు ఏది కావాలో ఇవ్వటంలో సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన సార్ ఈ 18 నెలల్లో మీరు 2,40,40,000 కోట్లు 2 రాష్ట్రాలకు ఇచ్చారు. 2,40,000 1,60,000 కోట్లు బీహార్కి ప్రకటించారు. 80,000 కోట్లు నిన్న కాక మొన్న కాశ్మీర్కి వెళ్ళి ప్రకటించి వచ్చారు. కానీ ఒక్క నిమిషం సార్, మీరు ఎన్నికలు ఉండనివ్వండి, ఎన్నికలు లేకపోయినా నాకు సంబంధం లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టుకుని మీరు చేసింది ప్రత్యేక హోదా ఇస్తామని కదా మీరు ప్రచారం చేశారు. అసలు ఆ ప్రస్తావనే తేవట్లేదు. అది అడిగిన వాడిని చిన్నచూపు చేస్తారు. ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే మీ విమర్శలు. ప్రత్యేక హోదాతో అస్సాం ఏం సాధించింది మీకేం తెలుసు, ఎందుకు అడుగుతున్నారు? ఈ రకంగా ఆ ప్రస్తావన తెచ్చిన వాళ్ళని కూడా కించపరిచే స్థాయిలోకి వెళ్ళిపోయినాయి విమర్శలు. అందువల్ల లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క జయం. ఈ రాష్ట్రం కాదు, 29 రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడవాలనే ఆలోచనలో మేము ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉన్నటువంటి మన అవినీతి నిర్మూలన విషయంలో ముందు బాధ్యత వహించి బీహార్ ఫలితాలకు ముందు రామకోటే గారి మాటకి, బీహార్ ఫలితాల తర్వాత రామకోటే గారి మాటల్లో చూసారా ఎంత తేడా ఉందో? ఇదే మేము అనుకుంటున్నది కూడా. ఏమీ లేదండి, బీహార్ ఫలితాలు మాకేమి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బీహార్ ఫలితాల వల్ల నిజంగా ఒక నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ఫలితాల విషయంలో మీకు ఒక విషయం చెబుతాను. ఢిల్లీ ఫలితాలు ఎందువల్ల జరిగినాయంటే 8 లక్షల మంది ఉద్యోగస్తులు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళని టైంకు రమ్మన్నారని చెప్పేసి వాళ్ళు ఓట్లు వేయటం మానేశారు. అలాగే బీహార్ ఉద్యోగులు 9 గంటలకు రమ్మంటే 12 గంటలకు వచ్చి సంతకం పెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళందరూ యాంటీ గవర్నమెంట్ కింద చేసి ఆ రోజున ఓట్లు తేడాగా వేసి 40 లక్షల మంది అక్కడ ఓట్లు యాంటీగా వేశారు. ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నారు దానికి సంబంధించిన విధానం. అదేవిధంగా ఇక్కడ కూడా చెబుతున్నాను, చాలా క్లియర్గా ఒక విషయం చెప్పుకోగలను. బీహార్లో వివిధ రకాలైన కూటములు కలిసినాయి. ఇంతకుముందు 29% వచ్చినటువంటి మోడీ ఓట్లు ఇవాళ 25% వచ్చినాయి. ఆ రోజున మోడీ గెలిచామా లేదా అనేది ముఖ్యం సార్, ఓట్లు ఎన్ని వచ్చాయనేది కాదు. అయ్యా రామకోటే గారు దయచేసి ఓట్లు పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఈ లెక్కలు కాదు, గెలిచామా లేదా, అధికారంలోకి వచ్చామా లేదా, ఇది ముఖ్యం. ఒక స్నేహితుల్లా పెరిగి కాంగ్రెస్ పార్టీని వీళ్ళందరినీ చేర్చుకుని మొత్తం కలిపి ఏదో వచ్చిన ఓట్లని వాళ్ళు ఏదో బలుపును చూసి వాపును చూసి బలుపు అంత మాట ఎలా అంటారు సార్? అంత ముందు మీరు కూడా అంతే కదా, అంత ముందు మీరు నితీష్ కుమార్ గారు కలిసే కదా కాంగ్రెస్ పార్టీని లాలూని ఓడించి అధికారంలోకి వచ్చారు. మరి ఆనాడు బలుపు కాదు వాపు అంటే మా యొక్క జయం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ రహిత దేశంలో ఉన్నటువంటి పార్టీ రావాలనే ఆలోచన. నెక్స్ట్ టాపిక్ అదే. మీరేమో కాంగ్రెస్ రహిత దేశం అంటున్నారు, నెక్స్ట్ టాపిక్ లోనేమో అసలు కాంగ్రెస్ రహిత బీజేపీ రహిత రాజ్యాలు రాబోతున్నాయా అనేది మా నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకోటే గారు మాతో చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు అండ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దేశంలో ప్రాంతీయ పార్టీల హవా పెరిగిపోతుంది. 29 రాష్ట్రాల్లో కీలకమైన అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న 10 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పెత్తనం సాగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత విస్తరించి మొత్తంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే చెలరేగినట్లయితే జాతీయ పార్టీల జాతీయ విధానం ఏమైపోతుంది? బీజేపీ లాంటి జాతీయవాదాలు మరుగున పడబోతున్నాయా? డిబేట్ నెంబర్ 2లో చూద్దాం.